అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క జననము దేని కొరకు ఆయన మరి జన్మించాడు అనేటువంటి విషయాన్ని లేఖనాల్లో ముందుగానే తెలియచేయబడింది. ప్రియమైన వారలారా, మరి మొదటి విషయాన్ని 4 విషయాలు నేను చెప్తాను క్లుప్తంగా. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినటువంటి ఆ జననము ఏ రీతిగా ఉంది అంటే, ఆయన పాప శరీర ఆకారముతో భూమి మీద జన్మించాడట. దేని కొరకంటే పాప పరిహారము నిమిత్తము, పాపమునకు పరిహారము చేయడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జన్మించాడు. ఎందుకు ఆయన జన్మించాడు అంటే మనం సెలబ్రేషన్ చేసుకున్నటువంటి వెనకాతలు ఉన్నటువంటి రహస్యం మనకు తెలియకుండా మనం జస్ట్ అంటే ఫెస్టివల్గా మనం చేసుకుంటుంటాము. యేసుక్రీస్తు జన్మించినటువంటి మొట్టమొదటి కారణము పాప పరిహారము కొరకు దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో ఆయన పంపించాడు. మొదటి విషయము. అదే విషయాన్ని యోహాను భక్తుడు కూడా చెప్తాడు తను రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, పాపములను తీసివేయుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకొరకు దేవుడు ప్రత్యక్షమాయుడు ఆయన అంటే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనను మీకు తెలియను, ఆయన యందు పాపం ఏమీ కూడా లేదు. కనుక మొదటి రీజన్, మనము పాపంలో జీవిస్తున్నట్లయితే ఈ యొక్క సెలబ్రేషన్ అది నీకు సెలబ్రేషన్ కాదు. అందరూ జనరల్గా చేసుకున్నటువంటి పండగలాగానే ఉంటుంది, కానీ నిజముగా వ్యక్తిగతముగా నీవు ఆనందించలేవు. మేబీ నీ యొక్క ఆనందము ఆయా విషయాలను బట్టి ఉంటుంది, వస్త్రాలను బట్టి, ఆహారం బట్టి, వాటిని బట్టి ఉంటుంది. కానీ అంతరంగంలో నువ్వు ఆనందించేటువంటి విషయము ఎప్పుడు ఆనందించగలుగుతావంటే, నీ పాపమునకు పరిహారము చేయబడిందని, నీ పాపములు తీసివేయబడ్డాయన నిశ్చయత నీలో ఉన్నప్పుడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన మొట్టమొదటి కారణము పాపములను తీసివేయుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించిన కారణము పాపములను తీసివేయడానికి. కనుక మొదటి అనుభవంలోనికి మనమందరము కూడా రావాలి. వచ్చిన వారు దేవుని ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఆనందిస్తూనే ఉంటారు. రెండవ కారణము ప్రియమైన వారు, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఈ లోకానికి దేవుడు తన కుమారుని పంపించాడు. దేని కొరకు అంటే, ప్రియమైన వారలారా, ఆయన స్త్రీ యందు పుట్టి, మొన్నటి దినాన్ని కూడా ఒక మంచి సేవకుడు ఒక మంచి మాటను చెప్పాడు. ఆయన చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళినా మనం వింటుంటే చాలా విషయాలు తెలుస్తాయి. సురేంద్ర వాళ్ళ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ ప్రోగ్రాంలో ఒక పాస్టర్ గారు చెప్పారు, అందరినీ కూడా కనెను అని రాసి ఉంటుంది, కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఏముంటుంది? పుట్టెను అని ఉంటుంది. ఆయన పుట్టాడు, ఆయన ఎవరు కన్నారు అనుకోండి, ఏమవుతుంది? మా అమ్మ అంటుంటుంది, రే నేను కన్నాను రా అంటే తల్లి ఏమంటారు పిల్లల్ని ఆయా సమయంలో కోపం వచ్చినప్పుడు? నేను కన్నాను, నువ్వు నా మాట వినాలి. యేసు ప్రభుని ఎవరు కనలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టాడు. దేవుడు ఆది యందు ఉన్నాడు. ఆయన 2023 సంవత్సరాల క్రితము ఆయన పుట్టాడు ఇక్కడ భూమి మీద. ఎందుకొరకు అంటే, మనందరము కూడా దత్తపుత్రులము కావాలనని. హల్లెలూయా. దత్తపుత్రులు అంటే ప్రియమైన వారలారా, మనందరికీ కూడా దేవుడు లీగల్ రైట్స్ ఇస్తున్నాడు. మనం అందరమును కూడా ఆయనకు కుమారులముగా అవ్వడానికి లీగల్ రైట్స్ ఇస్తున్నాడు. ఆయనను ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, నేను చక్కని మాటను యోహాను భక్తుడు రాసిన మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందులో చక్కని మాట ఉంటుంది. 12వ వచనంలో, ఆయనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. నీవు ఆయనను అంగీకరిస్తున్నావు కనుక దేవుడు కూడా నిన్ను అంగీకరిస్తున్నాడు. ఎలాగంటే ఆయన కుమారులుగా నిన్ను అంగీకరిస్తున్నాడు. నీవు ఆయనను అంగీకరించావు కనుక, మనము క్రీస్తును అంగీకరిస్తున్నాము కనుక దేవుడు కూడా మనకు అధికారం ఇస్తున్నాడు. దేని కొరకంటే ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. మనము దేవుని అంగీకరిస్తే దేవుడు కూడా మనకు తన పిల్లలగుటకు ఆయన మనకు అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. 13వ వచనంలో ఉంటుంది, వారు దేవుని వలన పుట్టిన వారే. హల్లెలూయా.
మనుష్యేచ్ఛల వలనైనను శరీరేచ్ఛల వలనైనా పుట్టినవారు కారు కానీ దేవుని వలన పుట్టినవారు. కనుక ఈరోజు మనం తెలుసుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే మనమందరమును కూడా దత్తపుత్రులం అవుతున్నాం. ఎవరికి అంటే దేవునికి. జస్ట్ ఆయన అడాప్ట్ చేసుకోవడం కాదు. మా ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఉండేవారు. ఉన్నప్పుడు కొన్ని రోజులకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళ మమ్మీ ఇంటికి వెళ్ళిపోతారు. లేదా ప్రియమైన వాళ్ళరా మనకి వారి మీద రైట్స్ ఉండవు. కానీ దత్తపుత్రత్వం అంటే మనకు వారి మీద లీగల్ రైట్స్ ఉంటాయి. ప్లీజ్ అమ్మ అని తీసి మనకు ప్రియమైన వాళ్ళరా మనకు దేవుడు లీగల్ రైట్స్ ఇస్తున్నాడు. దేవుని కుమారులముగా చేయబడ్డానికి దత్తపుత్రులము అంటే దేవుడు మనకు లీగల్ రైట్స్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన స్త్రీ యందు పుట్టి మనమందరమును కూడా దత్తపుత్రులము కావాలని దేవుడు మనలందరినీ కూడా తన కుమారులుగా అడాప్ట్ చేసుకుంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా ఈరోజు మనము గ్రహించవలసిన విషయము ఏంటంటే నువ్వు నేను దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు. నువ్వు నేను లీగల్ హెయిర్స్. ఆ కిందన మాటకు వస్తే అదే అధ్యాయంలో 6వ వచనంకి వెళ్ళిపోతే మనము కుమారులమైనందున ఆ మాట చదువుతాను. 6వ వచనం గలతీ పత్రిక 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన నాయన తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేనికి వారసులం అంటే దేవునికి వారసులము. యేసుక్రీస్తు భూమి మీద ఎందుకు పుట్టాడు అంటే ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు అన్ని విషయాల్లో కూడా ఆయన లోబడి ధర్మశాస్త్రం నుంచి మనలందరినీ కూడా విడిపించి మనలందరినీ కూడా లీగల్ హెయిర్స్ చేశాడు. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ మనకి ఏం సంతోషం ఇచ్చిందంటే మనం జనరల్గా బయటికి వెళ్ళేసరికి మనం చెప్పగలగాలి దేవుడు నాకు లీగల్ హెయిర్గా తన కుమారునిగా దత్తపుత్రత్వము దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక నా పాపములకు పరిహారము కలుగు చేసి నా పాపములు తీసివేయడానికే దేవుడు తన కుమారుని ఈ లోకంలో పంపించాడు. 2 ఆయన స్త్రీ యందు పుట్టి మనమందరమును కూడా దత్తపుత్రులము కావాలనని. ప్రియమైన వాళ్ళరా నువ్వు నేను ఈరోజు యేసుక్రీస్తును అంగీకరించిన వారికి దేవుడే అధికారం ఇస్తున్నాడు. నువ్వు ఆయన అంగీకరిస్తున్నావు గనక, నువ్వు నన్ను అంగీకరించావు గనక నేను నీకు ఒక అధికారం ఇస్తున్నాడు. ఏంటంటే నువ్వు నా కుమారుడువు, నువ్వు నా కుమార్తె అని లీగల్ రైట్స్తో దేవుడు నిన్ను దత్తపుత్రునిగా దత్త కుమార్తెగా దేవుడు నేను చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ మనకి ఇచ్చిన సంతోషము ప్రియమైన వాళ్ళరా మనము దత్తపుత్రులము. ఆమె అంటే ఎవరు? వారసులము. అందరూ చెప్పండి ఎవరు మనం? ఎవరికి వారసులము? దేవునికి వారసులము. దట్ గివ్స్ గ్రేట్ జాయ్ ఇన్ అవర్ హార్ట్స్. మనకు ప్రియమైన వాళ్ళరా ఈ క్రిస్మస్ ఒక సీజన్కి సంబంధించింది. ఆ సీజన్లోనే ఆనందించడం కాదు, నువ్వు వారసుడు పోతే అన్ని సీజన్లను కూడా ఆనందించగలుగుతావు. ఈ క్రిస్మస్ నీకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే నువ్వు వారసుడువు. ఎవరికి వారసుడు అంటే దేవునికి వారసులము. హల్లెలూయా. కనుక ఆయన స్త్రీ యందు పుట్టి మనందరికి కూడా ఈ అధికారం అనుగ్రహించాడు. 3వది గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. గలతీ పత్రిక అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకుల గురించి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ సంతానం ఎవరంటే క్రీస్తే. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడ్డాయి. ఏం వాగ్దానము చేయబడింది? అబ్రహామునకును అతని సంతానమునకు ఏం వాగ్దానములు చేయబడ్డాయి అంటే 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. మీరు తెలియని వాళ్ళు అక్కడ పైన చూడండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమును ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. హల్లెలూయా.
దేవుడు అబ్రహామునకు సువార్తను ప్రకటించాడంట. మనకు సువార్త 2023 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చినప్పుడే మనం అనుకుంటున్నాము. కానీ సువార్త అనే మాట ఎక్కడైనా వినబడింది అంటే సువార్త అనే మాటలో ఎవరి వార్త ఉండాలంటే క్రీస్తును గుర్చిన వార్త ఉండాలి. హల్లెలూయా. కనుక అబ్రహామునకు దేవుడు సువార్తను ప్రకటిస్తున్నాడు అని పౌలు చెప్తున్నాడంటే అబ్రహాముకి ఎవరి గురించి చెప్పాడంటే క్రీస్తుని గురించి చెప్పాడు. నీ సంతానమందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. నీ సంతానమందు అంటే ఆ సంతానం ఎవరంటే క్రీస్తు, అనగా క్రీస్తునందు అన్యజనులందరూ కూడా భూమి యొక్క సమస్త వంశములు కూడా ఆశీర్వదించబడుతున్నారు. మొట్టమొదటిగా ఏమవుతున్నారు అంటే ప్రియమైన వాళ్ళరా, వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినను లేఖనం ముందుగా చూచి. కనుక మనం అందరమును కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. అంతేకాదు, రెండవది, ఎప్పుడైతే నీతిమంతులముగా తీర్చబడతామో మనం ఆశీర్వదించబడతాము. కనుక ఆశీర్వదించబడిన తర్వాత నీతిమంతులుగా తీర్చబడడం కాదు, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆశీర్వదించబడతాము. యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత ఆయన మనకు తన కుమారులుగా ఉండడానికి అధికారం అనుగ్రహిస్తున్నాడు. అలాగే నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం ఆశీర్వదించబడతాము. కనుక వాళ్ళు అనుకున్నారు అబ్రహాము ద్వారానే మాకు ఆశీర్వాదం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు అబ్రహాము ద్వారా కాదు, అబ్రహాము సంతానము అనగా క్రీస్తునందు భూమి యొక్క సమస్త వంశములు కూడా ఆశీర్వదించబడతారు. ఆ సంతానము క్రీస్తు. గనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు యేసు క్రీస్తుని లోకానికి పంపించినందుకు కారణము నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడానికి. రెండవది ప్రియమైన వాళ్ళరా, మనమందరము కూడా ఆశీర్వదించబడడానికి. హల్లెలూయా. మన జీవితాల్లో ఉన్నటువంటి శాపములు కొట్టివేయబడి చాలామంది జీవితాల్లో శాపగ్రస్తులుగా మనం జీవిస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతిదానిని కూడా చేయని వాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రంలో చెప్పబడినవి వాటిని చేయబడని వాడందరూ కూడా ఎవరు? శాపగ్రస్తులు. ఆ శాపములో నుంచి మనలందరినీ కూడా విడిపించి మనలందరినీ కూడా ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు ఆయన భూమి మీద జన్మించాడు. కనుక యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మన జీవితాల్లో జరిగే విషయాలు ఇవన్నీ కూడా ప్రియమైన వారలారా, మన జీవితాల్లో మనం విశ్వసించినప్పుడు వీటన్నిటినీ కూడా మనము కలిగి ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా నీవు అనుభవంలోనికి రావాలంటే ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు నువ్వు లేచి నువ్వు చెప్పగలగాలి, ఎస్ నేను ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను ఆశీర్వదించబడ్డాను, నేను నీతిమంతురాలుగా తీర్చబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం ఆశీర్వదించబడ్డాము కనుక ఇక ఎవరో మనల్ని దీవించాలని మనం చూడము. ఆల్రెడీ వీఆర్ ఏంటి? బ్లెస్సెడ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన అందరూ మాట చెప్దామా? నేను ఆశీర్వదించబడ్డాను. ఐ ఆమ్ బ్లెస్సెడ్ అనండి గట్టిగా. ఐ ఆమ్ బ్లెస్సెడ్. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా. ఆ సంతానము క్రీస్తు. ఆ లేఖనాన్ని దేవుడు ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడతారనే సువార్తను ముందుగా దేవుడు ప్రకటించాడు. సో యు ఆర్ బ్లెస్సెడ్. కనుక నువ్వు ఎవరు నీకు ఏది చేయలేదని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వే ఆశీర్వదించబడ్డావు. ఆశీర్వదించబడిన వాళ్ళు ఏం చేస్తారు? మీరేం చెప్తున్నారు? ఆశీర్వదించబడిన వాళ్ళు ఏం చేస్తారు? వీఆర్ బ్లెస్సెడ్ టు బ్లెస్ పీపుల్. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడ్డాము దేనికంటే? ఆశీర్వదించడానికి. అందుకే దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో నేను వారిని. ఇది ప్రియమైన వారలారా, ఒకవేళ అబ్రహాము జీవితంలో సంపూర్ణంగా అనుభవించలేకపోయినా ఈరోజు క్రీస్తును బట్టి మీరెవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మీరు ఎవరిని బ్లెస్ చేస్తే వారు బ్లెస్ అవుతారు. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క నామము, నామాన్ని బట్టి దేవుడు మనకు అటువంటి అధికారం ఇచ్చాడు. మరి అబ్రహాముకు ఇంకో మాట చెప్పాడు దేవుడు, నిన్నెవరు శపిస్తారో నేను వాళ్ళని శపిస్తాను అన్నాడు. హల్లెలూయా. మనం కంగారు పడిపో అవసరం లేదు. వాళ్ళెవరో మనల్ని ఏదో అన్నారని, వాళ్ళెవరో మనల్ని ఏదో అంటారని, వాళ్ళు మనల్ని శపించారని కంగారు పడవలసిన అవసరం లేదు. నిన్నెవరైనా శపిస్తే దేవుడు వారిని శపిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? మనల్ని ఎవరైనా ఏమనంటే దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా మనకందరికీ కలుగునట్లుగా దేవుడు తన సంతానమైనటువంటి క్రీస్తును దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ సంతానము
అందరూ చెప్దాం, ఆ సంతానము క్రీస్తు. ఆ క్రీస్తు ద్వారా, ఆయనను అంగీకరించడం ద్వారా మన జీవితంలో ఉన్న శాపములు తొలగి పాపము పోయి ప్రియమైన వాళ్ళ దత్తుపుత్రులుగా చేయబడుతున్నాము. అంతేకాదు మనమందరమును కూడా ఆశీర్వదించబడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని కలిగినటువంటి మనము నిత్యమును కూడా ఆశీర్వదింపబడి ఇతరులను ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను నన్ను ప్రియమైన వాళ్ళరా ఈ క్రిస్మస్ సంతోష దినమందు నిన్ను నన్ను కూడా ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడడానికి పిలువబడ్డావు, ఆశీర్వాద కారకుడుగా ఉండటానికి పిలువబడ్డావు. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. మనుష్యులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. హల్లెలూయా. ఆయన మనుష్యులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన జన్మించినప్పుడు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినప్పటికీ కూడా ఆయన ఎలా జన్మించాడంటే దాసుని స్వరూపము ధరించుకున్నాడు. హల్లెలూయా. ఇన్ ఫార్మ్ ఆఫ్ సర్వెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఎలా ఉంది ఇక్కడ? ప్రియమైన వాళ్ళరా, దేవుడు ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్వెంట్, దేవుడు దాసుని స్వరూపము ధరించుకొని ఈ భూమి మీద జన్మించాడు. హల్లెలూయా. కనుక మనం అందరమును కూడా ఈ క్రిస్మస్ దినాన్ని మరొక అనుభవంలోనికి రావాలి. ఏంటో తెలుసా? పౌలు తన గురించి ఎప్పుడు కూడా పరిచయం చేసుకునేటప్పుడు ఒక మాట అంటాడు, నేను క్రీస్తు యేసు దాసుడను అంటాడు. దో హీ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, తను ఎంతో గొప్ప దైవజనుడు అయినప్పటికీ కూడా తను పరిచయం చేసుకునేటప్పుడు చెప్తాడు, నేను క్రీస్తు యేసు యొక్క దాసుడను. ప్రకటన గ్రంథంలో దాసుడు అనేటువంటి మాట చాలాసార్లు ఉంటుంది, ఇంచుమించు 19 సార్లు అనుకుంటాను ఉంటుంది. అందులో ఒక మాటను మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 22:4, రెవల్యూషన్స్ 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము. చూడండి, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు. మనము మన జీవితాలను ఈరోజు మన ప్రభు ఎవరంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడు. కానీ ఆయన భూమి మీద జన్మించినప్పుడు దాసుని స్వరూపం ధరించుకున్నాడట. హల్లెలూయా. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. లెట్ దిస్ బి అవర్ యాటిట్యూడ్. మనము అందుకే ఆ పై వచనాల్లోకి వెళ్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. మైండ్ ఆఫ్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క మనస్సు. ఏంటి ఆ మనస్సు అంటే, ఆయన దేవుడై ఉండి, దేవుని స్వరూపము గలవాడై ఉండి, దేవునితో సమానుడై ఉండి అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించుకొని ఆయన మన కొరకు భూమి మీద జన్మించాడు. కనుక మనం అందరమును కూడా ఏం చేయాలో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, ఆయన దాసులు ఆయనని సేవించచ్చు. కనుక దానియేలు ప్రార్థన చేసేటప్పుడు, నెహెమ్యా ప్రార్థన చేసేటప్పుడు, ఎజ్రా ప్రార్థన చేసేటప్పుడు, అబ్రహాము ప్రార్థన చేసేటప్పుడు, దావీదు ప్రార్థన చేసేటప్పుడు, మోషే ప్రార్థన చేసేటప్పుడు, ఇంకెవరు గొప్ప దైవజనులు ఎవరు ప్రార్థన చేసినా వారు ఒక మాట అనేవారు, నీ దాసుడినైనా నేను అనేవారు. మన జీవితాల్లో ప్రతి గర్వము, అతిశయం అన్నీ కూడా కొట్టివేయబడతాయి. మన ప్రభువు దీనుడు, సాత్వికుడు. హల్లెలూయా. ఆయన దీన మనస్సు గలవాడు, ఆయన సాత్వికుడు. గనక ప్రియమైన వాళ్ళరా, మనం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు ఈ మాట మన జీవితాల్లో ఉన్న ప్రతి అతిశయమును కొట్టివేసి ప్రభువుని గణపరుస్తుంది, ప్రభువుని హెచ్చిస్తుంది. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉంటారట. ఎంత అద్భుతమైన మాట ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆయన దాసులు. ప్రియమైన వాళ్ళారా, మీరు ఎప్పుడైనా చెప్పారో లేదో నాకు తెలియదు, నేను చాలాసార్లు చెప్తాను, చాలాసార్లు కాదు ప్రతిరోజు కూడా చెప్తాను, లార్డ్ ఐఎమ్ యువర్ సర్వెంట్. దేవా నీ దాసుడను, నీ దాసుడను. సమూయేలుతో దేవుడు మాట్లాడుతుంటే ఏలీ దగ్గరికి వెళ్తుంటాడు, నన్ను పిలిచారా యజమానుడా, నన్ను పిలిచావా అని అడుగుతుంటే ఏలీ నేను పిలవలేదని 3 సార్లు చెప్పిన తర్వాత, ఈసారి నీకు ఆ స్వరం వినిపిస్తే ఒక మాట చెప్పు, నీ దాసుడు నేను ఆలకించున్నాను సెలవేమో.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాన్నైనా అట్లీస్ట్ మన జీవితాల్లో ప్రభువా నీ దాసుడను, ఐఎమ్ యువర్ సర్వెంట్ లార్డ్, నీ దాసుడను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనము నీ దాసుడును ఆయనని సేవిస్తుంటే ఆయన నామము వారి నొస్సలు యందు దేవుడు ముద్రిస్తాడు. ఆయన నామము, అధికారము కలిగినటువంటి ఆయన నామము, సర్వశక్తుడైనటువంటి దేవుని నామము దేవుడు ఆయన దాసుల నొసళ్ళ మీద ముద్రిస్తాడట. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్! అది ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? దేవుడు తన దాసులకు దేవుడు ఆధిక్యతనిస్తున్నాడు. వారు తన యొక్క దాసులుగా వారు తమ అప్పగించుకుంటున్నారు కనుక దేవుడు తన నామాన్ని వారి మీద ఏం చేస్తున్నాడు? ముద్రిస్తున్నాడు. ఏమవుతుంది తన నామను ముద్రిస్తే? దేని మీదైనా ఒక సైన్ చేసామనుకోండి, ఈ ఇంటి మీద మన యొక్క నేమ్ బోర్డు ఉంది అనుకోండి, దాని అర్థం ఏంటి? మన నేమ్ బోర్డు ఉంది, ఇదంతా ఎవరిది? మనది. దాని అంతటి మీద అధికారం ఎవరిది? ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీ యొక్క నుదుటి మీద తన నామాన్ని ముద్రిస్తాడు. ఎప్పుడో తెలుసా? లార్డ్ ఐఎమ్ యువర్ సర్వెంట్. ప్రియమైన దేవుని బిడ్డారా, అందులో ఉండే జాయ్, ప్రియమైన వాళ్ళారా, దేవునికి మన జీవితాలు అప్పగించుకోవడం ద్వారా లార్డ్ ఐఎమ్ యువర్ సర్వెంట్ లార్డ్. సమూయేలుతో యొక్క ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ చెప్తున్నాడు, ఒకవేళ మరలా ఎవరైనా నిన్ను పిలిస్తే నీవు మాట చెప్పు, నీ దాసుడును ఆలకించున్నాను. స్పీక్ టు మీ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారితో మాట్లాడతాడు, దేవుడు వారిని నడిపిస్తాడు, దేవుడు వారి యందు ఆనందిస్తాడు. కనుక మన జీవితాలు ఈ క్రిస్మస్ దినాన్ని ప్రియమైన వాళ్ళారా మనం దేవునికి సమర్పించుకుందాము. నీ దాసుడని ప్రభా, దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. తన మహిమ కొరకు, తన రాజ్యము కొరకు, తన నామ ఘనత కొరకు ఒక బలమైన పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆమె కనుక ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నువ్వు కూడా ఇప్పుడైతే ఆయన దేవునికి దాసునిగా తాను సమర్పించుకొని భూమి మీదకి వచ్చాడు. మనము కూడా ప్రభువుకి దాసులుగా సమర్పించుకుంటే మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. అనేకులకు దీవెనకరముగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. నువ్వు మనుషులను ఆశీర్వదించడానికి, మనుషులను దీవించడానికి, మనుషులకు ప్రియమైన వాళ్ళారా సంతోష కారణముగా దేవుడు చేస్తాడు. బహు తరములకు నేను నిన్ను సంతోష కారణముగా చేస్తానన్నాడు దేవుడు. ఆమె ఎన్ని తరములకు సంతోష కారణంగా ఉండాలి? బహు తరములకు సంతోష కారణముగా మనం చేయబడాలి. ఎప్పుడు చేయబడతామంటే మనం ఎప్పుడైతే ప్రభు యొక్క దాసులముగా మన జీవితాలు అప్పగించుకుంటాం, అప్పుడు ఈ క్రిస్మస్ యొక్క ఆనందము నిరంతరం మన జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు నన్నాదుకున్నవే, ఇంతవరకు నన్నాదుకున్నవే, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే నిన్ను నన్ను నీకు చూసి వందనమయ్యా రక్షించిన ప్రభువును నా ఆరాధిద్దామా? పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 సమస్త మహిమ, సమస్త ఆరాధన ఆరాధన యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే నీకు వందనమయ్యా స్వస్థపరచవే నీకు వందనమయ్యా నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ దేవాని నా దాసుడను పూర్ణ బలముతో దేవాని దాసుడను సేవించేదన్ ఆరాధన 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 స్తోత్రం స్తోత్రం ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ ప్రభువుని నా ఆరాధిద్దాము. పూర్ణ బలముతో ప్రత్యేకముగా నిన్ను నన్ను ప్రేమించి నా దాసుని పూర్ణ స్వరూపము ధరించుకున్న ఆ ప్రభువుని ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించేదన్ చివరిసారిగా ఆరాధన ఆరాధన God, we worship you. God, we praise you. God, we worship you, worship you, Lord. ఆరాధన ఆరాధన Oh, glory, Lord, glory. సమస్త మహిమ, సమస్త ఘనత, ప్రభావములు నీకే చెల్లునుగాక. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన దయగలని ఆత్మ ప్రతి ఒక్కరిని తాకునుగాక. ఆరాధన దయగలని ఆత్మ ప్రతి ఒక్కరిని ఆరాధన ఒప్పింపచేయునుగాక. యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాము. ఈ క్రిస్మస్ దినాన్ని మరొకసారి ఈ మాట ప్రతి ఒక్కరికి చెప్దాము. దేవాని దాసుడు లార్డ్, ఐఎమ్ యువర్ సర్వెంట్ లార్డ్. ఆయన దాసుని స్వరూపము ధరించుకొని నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద ఆయన జన్మించాడు. దో
He was Almighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. He is the King of Kings and Lord of Lords. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినప్పటికీ in the form of servant, దాసుని స్వరూపంలో ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. పాపము పరిహారము కొరకు, పాపములను తీసివేయుట కొరకు, నిన్ను నన్ను దత్తపుత్రులుగా స్వీకరించుట కొరకు. మేబీ ఈరోజు నిన్ను ఎవరు కేర్ తీసుకోవట్లేదని నువ్వు అనుకోవచ్చు. నీ ఫ్యూచర్ గురించినటువంటి అనేక భయాలు నీకు ఉండొచ్చు. ఈ క్రిస్మస్ ఒక శుభవార్త నీకు తెలియజేస్తుంది. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ఆయన ఈ భూమి మీద జన్మించాడు. నిన్ను నన్ను అడాప్ట్ చేసుకోవడానికి, ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా స్వీకరించడానికి ఆయన భూమి మీద జన్మించాడు. భూమి యొక్క సమస్త వంశములను కూడా ఆశీర్వదించడానికి. అబ్రహాముకు చేయబడిన ఆ వాగ్దానము అన్ని జనులందరినీ నీతిమంతులుగా తీర్చి వారిని ఆశీర్వదించడానికి. నీవు ఆయనను అంగీకరిస్తున్నావు కనుక దేవుడు తనకు కుమారునిగా ఉండటానికి, తనకు కుమార్తెగా ఉండటానికి నీకు అధికారం అనుగ్రహిస్తున్నాడు. దేవుడు నీకు ఒక అధికారం ఇస్తున్నాడు. ఈ క్రిస్మస్ దినాన్ని యు హ్యావ్ అథారిటీ. దేవుడు నీకు ఒక లీగల్ రైట్ని ఇస్తున్నాడు. నీవు ఆయన కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్ బ్లెస్ యువర్ పీపుల్ వన్స్ అగైన్ లార్డ్. దేవా, ప్రజలను మరొకసారి ఆశీర్వదించు. ఈ క్రిస్మస్ నాయనా తండ్రి, వారి జీవితాల్లో ఉన్న భయములు, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఒత్తిడులు, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆందోళనలు అన్నీ కూడా కొట్టివేయబడి, హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్ బ్లెస్ యువర్ పీపుల్ విత్ యువర్ పీస్ లార్డ్. నీ సమాధానంతో ప్రజలను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సమాధానంతో ప్రజలను దీవించు. లెట్ దెమ్ ఎంజాయ్ ద లీగల్ రైట్ ఆఫ్ సన్షిప్ లార్డ్. దేవా తండ్రి, ఆ కుమారత్వములో ఉన్నటువంటి ప్రభా, ఆ హక్కును, ఆ అధికారమును ప్రతి ఒక్కరూ అనుభవించుదురు కాక తండ్రి. దేవా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించడానికి పిలిచావు. దో వీఆర్ అన్వర్ది లార్డ్, మేము అయోగ్యులమైనప్పటికీ ప్రభా నీతిమంతులుగా తీర్చి అబ్రహాముకు చేసిన ఆ వాగ్దానమును బట్టి మమ్మల్ని ఆశీర్వాదకారకులుగా ఉంచావు. మేము ఎవరిని ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తున్నావు ప్రభా. మేము ఎవరి కోసం ప్రార్థిస్తే వారిని ఆశీర్వదిస్తున్నావు తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవు. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎవరిని దీవిస్తే దేవుడు వారిని దీవిస్తాడు. నువ్వు ఎవరు స్వస్థత కోసం ప్రార్థన చేస్తే దేవుడు వారికి స్వస్థతనిస్తాడు. ఎవరు విడుదల కోసం ప్రార్థన చేస్తే వారికి విడుదలనిస్తాడు. భయపడద్దు. ఒకవేళ నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుకున్న వారి విషయంలో, నిన్ను శపించే వారి విషయంలో, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారి విషయంలో నువ్వు భయపడద్దు. వారి గురించి దేవుడు చూసుకుంటాడు. నిన్ను శపించిన వారు నేను శపిస్తానని అబ్రహాంతో చెప్పిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గాడ్, వి థాంక్ యూ లార్డ్. Let your people enjoy the joy, the real joy in their hearts, Lord. ప్రతి ఒక్కరు వారి హృదయాల్లో నిజమైన సంతోషం అనుభవించుదురు గాక తండ్రి. ఈ సంవత్సరం నాయన తండ్రి, ఈ క్రిస్మస్ నాయన వారి జీవితాలు సంపూర్ణంగా మార్చివేయును గాక. ఈ ప్రత్యక్షత ప్రతి హృదయములో కూడా నాయన తండ్రి ప్రకాశించును గాక తండ్రి. దిస్ రివలేషన్ దేవా తండ్రి, ఈ ప్రత్యక్షత ద్వారా వారి ప్రతి విధమైన పాపముల నుంచి, నాయన బంధకముల నుంచి విడిపించబడి తండ్రి ప్రభా సంతోషముతో ఇక్కడి నుంచి వెలుదురు గాక. దేవాని సేవకునిగా వారందరినీ దీవిస్తున్నాను తండ్రి. వారి జీవితాల్లో సమాధానం ఉండును గాక, వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉండును గాక, వారి జీవితాల్లో ఉన్న ప్రతి శాపము తొలగిపోవును గాక. లెట్ దెమ్ ఎంజాయ్ యువర్ గ్రేట్ పీస్ లార్డ్ ఇన్ దేర్ హోమ్స్. వారి కుటుంబాల్లో ఈ గొప్ప సమాధానం వారందరూ అనుభవించుదురు గాక. వి గివ్ యు ఆల్ ద గ్లోరీ గాడ్. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలను ఒక్కరికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన, ఈ ప్రార్థన నేను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.